వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. వెల్కమ్ అండి. మీరు మీ కేర్ ఎలా తీసుకుంటారు? మీ స్కిన్ కేర్, మీ హెయిర్ కేర్ అట్ ద సేమ్ టైం, బికాస్ మీకు అంత ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంది. 100% ప్రత్యేకంగా సీరమ్లు అవి రాసేస్తుంటారు. ఇప్పుడు ఎన్ని ఒక స్కిన్ కేర్ రొటీనే సీరము, మాయిశ్చరైజరు, మళ్ళీ క్లెన్జరు, టోనరు, తర్వాత ఇంకా ఏవేవో సన్ స్క్రీన్. ఇక్కడ ఏమైపోయిందంటే అండి, ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క సైలెన్స్ ఒక 2-3 years బ్యాక్ బజ్ క్రియేట్ చేసింది. చెప్పాలో చెప్పొద్దు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒకళ్ళు వచ్చారు. వాళ్ళకి తెలియని నాలెడ్జ్తో డాక్టర్స్ని ఓవర్కమ్ చేసేసి ఇలా ఒక రొటీన్, ఒక 7 layers రొటీన్, 6 layers రొటీన్, ఎవరు చెప్పారో నాకు అది ఇప్పటికి కూడా ఐ డోంట్ ఫాలో ఇన్స్టా. ఎవరు చెప్పారో నాకు అర్థం కాదు కానీ సగం సర్వనాశనం చేసింది వాళ్ళే. చాలా బోర్ కొడుతుందండి రోజు అలా మనం అలా చేయకూడదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా చేయకూడదు. ఫేస్ కి మొహం కడుక్కోగానే జస్ట్ తడి ఉన్నప్పుడే ఒక మాయిశ్చరైజర్, మార్నింగ్ సన్ స్క్రీన్, అంతే చాలు. పొద్దున ప్రొటెక్ట్ యువర్ స్కిన్, నైట్ రిపేర్ యువర్ స్కిన్. రిపేర్ లో ఏంటి? మొహం కడుక్కోగానే ఓకే, తడి ఉన్నప్పుడే ఒక సీరం. ఆ సీరమ్ మీ స్కిన్ టైప్ బట్టి డాక్టర్ సజెస్ట్ చేసిన సీరం అయితే పెట్టాలి. ఓకే, సీరమ్స్ 50% ఆఫ్ ద పాపులేషన్ కి సూట్ అవ్వదు తెలుసా. డ్రై స్కిన్ కి సీరం సూట్ అవ్వదు, వాళ్ళకి క్రీమ్సే పెట్టాలి. ఓకే, ఒక క్రీమ్ అంతే. ఫేస్ వాష్, మాయిశ్చర్, సన్ స్క్రీన్ పొద్దున, అది కూడా సమ్మర్లో అయితే మాయిశ్చర్ కూడా స్కిప్ చేయొచ్చు. నైట్ ఒక సీరము, ఒక క్రీము. కొంతమందికి డ్రై స్కిన్ బాగా ఉంటే మాయిశ్చర్ పెట్టి క్రీమ్ పెట్టాలి. అది మెడికేటెడ్ క్రీమా, అది డాక్టర్స్ ఇచ్చే సీరమా, డాక్టర్స్ ఇచ్చే క్రీమా అన్నది మీ స్కిన్ టైప్ బట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా స్కిన్నే ఉంది, ఐ నో నేను డాక్టర్ అనుకోని కామన్ పర్సన్ అనుకుంటే కనుక నా స్కిన్ బాగుంది, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఓకే, సో నేనేం చేస్తాను, జస్ట్ ఒక సీరం పెట్టుకొని వదిలేస్తా. బట్ ఆ పెట్టే సీరం వల్ల నాకు డ్రైనెస్ వస్తున్నా, ఇచ్చింగ్ వస్తున్నా, ఫేస్ టైట్గా ఉన్నా, అది నాకు సూట్ అవ్వనట్టు. ఏ సీరం అయినా మీకు పడట్లేదు, పొద్దున్న లేవగానే ఇంకా ఫేస్ డ్రై అవుతుంది అని అంటే అది మీకు పడని సీరం కింద లెక్కేసుకోవాలి. ఆ 3 layers 4 layers ఎవరు చెప్పారో నాకు తెలియదు. సీరం పెట్టాక మళ్ళీ మాయిశ్చర్ పెట్టండి, మాయిశ్చర్ పెట్టాక ఇంకోటి పెట్టండి, ఎందుకు ఇన్ని రూల్స్ వచ్చాయో నాకు తెలియదు. అసలు స్కిన్కి రాత్రిపూట ఊపిరాడేటట్టుగా ఒక్క క్రీమ్ పెడితే చాలండి. స్కిన్ని అంత క్లోజ్ చేసి ప్యాక్ చేయొద్దు. రోజు ఆవిరి పడుతుంటారు, చాలా డేంజరస్ ఆస్పెక్ట్ అది కూడా. ఒక ఐస్ వాటర్లో బౌల్లో హెడ్ని ఇచ్చేస్తారు. అదే మన వాళ్ళు ఏది చెప్పినా అతివృష్టి అనావృష్టి. ఏదైనా వారానికి ఒకసారి చేయాల్సిన టిప్స్ని రోజు పెట్టేసేస్తుంటే స్కిన్ ఎక్కువ డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. అసలు అవేం చేయను, ఎందుకు చేయాల్సి వస్తుంది? ఓకే, జస్ట్ ఒక చక్కటి మాయిశ్చర్. ఇఫ్ యూ కమ్ టు మీ, ఇఫ్ యూ యువర్ సెల్ఫ్ కమ్ టు మీ, ఐల్ గివ్ వండర్ఫుల్ మాయిశ్చర్ విచ్ ఈస్ కాస్టింగ్ ఫ్రమ్ 500 to 700 మధ్యలోనే. అంతే. మై మాయిశ్చర్స్ డస్ వండర్ఫుల్ జాబ్. బయట పెట్టే మాలిక్యూల్స్ కన్నా, బయట దొరికే కాస్ట్లీ ప్రోడక్ట్స్ కన్నా, డర్మటాలజిస్ట్ ప్రాపర్గా సజెస్ట్ చేసే ప్రోడక్ట్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర నా ఫ్రెండ్స్ వస్తారు, ఫిల్ ది రిచ్. పర్ మంత్ వాళ్ళ కాస్మెటిక్ కేర్ 5,000, 6,000, 10,000 దాకా ఉండేది ఒకప్పుడు. నా దగ్గరకు వచ్చాక ముంతా ఐఎమ్ వెరీ మచ్ ఎంజాయింగ్, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఎంజాయింగ్ 180 rupees ఫేస్ వాష్. షీఈస్ కరోర్పతి బట్ షీఈస్ ఎంజాయింగ్ దట్ 180 rupees ఫేస్ వాష్. ఎంత బాగుంది మోంతా, పెద్ద బాటిల్ రావట్లేదా? ఐ వాంట్ దట్ ఫేస్ వాష్, బిగ్గర్ బాటిల్. వీఆర్ ఆల్ యూజింగ్ సేమ్ బాటిల్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ దట్ బాటిల్. అంటే మనం అనుకుంటాం ఖర్చు తక్కువ, కాస్ట్ ఎక్కువ ఉంటే ప్రోడక్ట్ నాణ్యత ఎక్కువ ఉంటుంది, దాని రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయని. డోంట్ ఆ మిత్ తీసేయండి మార్కెట్లో. ఓకే, నా మాయిశ్చర్స్ 300 is a basic face moisture అండి. స్టార్ట్స్ విత్ 300 rupees. మై హైయెస్ట్ ఇస్ 1,500 rupees. ఓకే, అసలు మీ బడ్జెట్ తగ్గట్టుగా డాక్టర్స్ ఇస్తారు. ఓకే, సో 100% ఓకే, అవే వాడతా. అసలు ఇక నేను అవుట్ సైడ్ ప్రోడక్ట్స్కి వెళ్ళను. ఈవెన్ హెయిర్ కూడా ఎక్సలెంట్ ఫేస్ హెయిర్ షాంపూస్, హెయిర్ కండిషనర్స్, లీవాన్ కండిషనర్స్ అన్నీ వచ్చేసాయి. ఆల్ ఫార్మాసిటికల్ కంపెనీస్ వాళ్ళు టెస్టెడ్ ట్రయల్స్ చేసి తీసుకొస్తుంది. ఇంకోటి చెప్తున్నానండి, మార్కెట్లో ఇప్పుడు ప్రతి అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే యాడ్సే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దొరికే ప్రోడక్ట్స్లో నాణ్యత మనకు తెలియదు. నియాసినమైడ్ సీరమే ఉంది, 10% అంటాడు, నిజంగా ఉంటుందో లేదో తెలియదు. దాని ప్యూరిటీ మనకు తెలియదు, క్వాలిటీ మనకు తెలియదు. ఓకే, మీరు నమ్మరండి, నేను ఇన్స్టాలో రీల్ ఇది 2 years బ్యాక్ చేశాను. అప్పటికే ఆ నియాసినమైడ్ హైప్ అవుతున్న రోజుల్లో నా దగ్గరికి 6 నెలల్లో 200 మంది ఆడపిల్లలు ఈ నియాసినమైడ్ సీరం పెట్టుకొని ఫేస్ కాలిపోయి వచ్చారు, డ్రై అయిపోయి వచ్చారు, యాక్ని పేషెంట్స్ వీళ్ళంతా. సో నాకు ఫస్ట్లో ఏంటి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్కిన్ అంతా బర్న్ అయిపోయినట్టుగా, సన్ ర్యాష్ వచ్చినట్టుగా హిస్టరీ అడగడానికి, ఏం చేసావు, సన్లోకి వెళ్ళావా, వాటర్లోకి వెళ్ళావా, బాగా ఎండలో తిరిగావా, ఎందుకు ఇంత డ్రై అయింది, వాట్ హ్యావ్ యూ డన్. ఒక 10 questions వేసాక 11వ క్వశ్చన్ నేను ఈ సీరం వాడుతున్నాను బయటకు వచ్చినప్పుడు. అలా 200 మందిని 6 నెలల్లో చూశానండి. ఒక 10 మంది పేషెంట్స్ అయిపోయాక 11వ దానికి డైరెక్ట్గా సీరం హిస్టరీ అడిగేదాన్ని. 2 years బ్యాక్ నేను ఇన్స్టాలో ఈ రీల్ చేశాక ఇంతమందిని చూశాను అన్నప్పుడు ఆ రీల్ 5 million వ్యూ అయిందండి. ఓకే,
నా పేషెంట్స్ కి మాత్రం ఇప్పుడు అట్లా బయట దొరికిన ర్యాండమ్ సీరమ్స్ పెట్టకూడదు అన్న విషయం అర్థమైంది. రెటినాల్, నియాసినమైడ్, విటమిన్ సి ఎట్లా పడితే అట్లా వాటి క్రూడ్నెస్, వాటి న్యాచురల్ ప్యూరిటీ తెలియకుండా అదొక రకం. అసలు నీ స్కిన్ కి సూట్ అవుతుందా? నీ స్కిన్ కి సూట్ అవుతుందా చెప్పేది ఎవరండి? డాక్టర్సే కదా. అసలు నీ స్కిన్ ఓకే బాగుందా లేదా? ఓకే డాక్టర్ అంతా బాగుంది, నా స్కిన్ లైట్ డ్రైనెస్, చూస్తే ఫేస్ అంతా ఫంగస్ ఉంటుంది. ఆ ఫంగస్ తగ్గకుండా నువ్వు ₹1,00,000 ప్రోడక్ట్ పెట్టు, వేస్ట్. సో ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్తే సింపుల్గా అయిపోయేదాన్ని మనం దాన్ని కాంప్లికేట్ చేసి 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 నువ్వు ఒక ప్రోడక్ట్ ఒక 2,000 పెడుతున్నావు కదా, ఒక డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ ఎంత ఉంటుందండి? ఒక బేసిక్ డాక్టర్ దగ్గర 500 నుంచి స్టార్ట్ చేసి 700, 800, 1000 వరకు డాక్టర్ ఉండాలి. అది అంటే ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ అంటే ఇప్పుడు డయాగ్నోసిస్ లోనే సగం వైద్యం ఉంది కదండి. కరెక్ట్ ప్రోడక్ట్ ఏంటి, అసలు ఏంటి ప్రాబ్లం తెలియదు. అంటే డర్మటాలజిస్ట్ చూస్ చేసుకుని వెళ్ళాలండి. మీరు స్క్వాక్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈ కాస్మెటిక్ అనగానే, కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనగానే, లేజర్ టోనింగ్ అని, ఈ ట్రీట్మెంట్స్ ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేయడమే పని. అంటే ఆ ప్యాకేజ్ టర్న్ అవుట్ చేయడం, ట్రీట్మెంట్ చేయడం, ఇదే పని నడుస్తుంది. సో మీరు ఎంచుకునే డాక్టర్ కూడా మీ తెలివితేటలు ఉన్నాయిగా, ఇంత ఎక్స్పోజర్ ఉందిగా. ఓకే, దగ్గర ఉన్న డాక్టర్ ఎండి డర్మటాలజిస్టా, డిడివిఎల్ డర్మటాలజిస్టా, డిఎన్బియా, ఓకే డర్మటాలజిస్టా కాదా, ఎంబీబీఎస్ అయిపోయాక డర్మటాలజిస్టా కాదా, కాస్మెటిక్ క్లినిక్ అనగానే డర్మటాలజిస్ట్ అనుకొని వెళ్ళిపోతారు. చూస్తే అక్కడ డిగ్రీ ఉన్న వాళ్ళు ఉండట్లేదు. అంతే. ఓకే, సో అందుకని మీరు ఆ అవేర్నెస్ చాలా క్రియేట్ చేయాలి. మనం తప్పకుండా క్రియేట్ చేద్దాం. అయితే మన సుమన్ టీవీ ద్వారా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ సింపుల్ ఏజ్ ఓల్డ్, ఎందుకంటే మన అమ్మలకి అమ్మమ్మలకి అసలు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ, మనకి వాళ్ళకి అసలు ఇన్ని ప్రోడక్ట్స్ లేనే లేవు, కానీ చాలా అందంగా బాగా మెయింటైన్ చేసి వాళ్ళు ఫౌండేషన్ సరిగ్గా పెట్టారు.